ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఉదయకాలం దేవుని స్తుతించే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం అందరం కూడా దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, సర్వశక్తి కలిగినటువంటి దేవుని గొప్ప నామాన్ని మహిమపరచాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రత్యేకమైన కృప చూపించండి. మా ఆరాధనలో మీరు తోడుగొండండి, వాక్య పరిచర్యలో తోడుగొండండి. అలాగే విజ్ఞాపన ప్రార్థనలో మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. స్వరమెత్తి సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే. రక్షణకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మా దేవా, అయ్యా నీకే స్తోత్రం తండ్రి. సమీపింపరాని తేజస్సునందు వసించువాడు,
అయినా సరే నువ్వు నాలో వసించడానికి ఇష్టపడిన దేవానికి స్తోత్రమని దేవుని స్తుతిద్దామా. మా రక్షణకర్త మారని మా దేవ మాలో రహస్యించు మహిమా స్వరూప. మా రక్షణకర్త మారని మా దేవ మాలో వసించు మహిమా స్వరూప. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. చేతులెత్తి ఆరాధన నీకే, నా యేసుకే ఆరాధన నీకే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనమందరం కూడా ఈ విధంగా కూడుకునే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఎంత మంచి దేవుడు! ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీతో మాట్లాడేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 91వ కీర్తన 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి దేవునికి మొరపెడితే ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో మనం దేవునికి మొరపెడితే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు నాకు మొరపెడితే నేను మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము మోషే జీవితం దగ్గరికి వద్దాం. ప్రజలేమో సణుగుతా ఉన్నారు, అంటే ఇశ్రాయేలీలు సణుగుతున్నారు. మోషే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మొరపెట్టిన ప్రతిసారి కూడా దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. ప్రతి సందర్భంలో కూడా తాపకరమైన సర్పాలు కరిచినప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు పరిష్కారాన్ని చూపించాడు. మారా నీళ్లు చేదుగా ఉంటే ప్రజలు తాగడానికి నీళ్ళు లేవని మోషే మొరపెడితే దేవుడు అద్భుతమైన రీతిలో మారా నీళ్లు మధురమ కావడానికి ఓ చెట్టు కొమ్మను తీసుకుని దాన్ని తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేయగా ఆ నీళ్లు మధురం అయిపోయాయి. అలాగే మోషే మీద ప్రజలు సణుగుతూ ఉన్నారు, అయ్యా మేము తాగడానికి నీళ్లు కూడా లేవు కదా ఇక్కడ అని సణుగుతున్నటువంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆ జీవం గల దేవుడు ఆయన చేసిన పని ఏంటంటే, బండను కొట్టగానే బండలో నుంచి నీళ్లు బయటికి రావడానికి దేవుడు సాయం చేశాడు. ఓ నిజమే, ప్రతి సందర్భంలో మోషే మొరపెట్టాడు. చూడండి, ఆహారం లేదంటే మొరపెట్టాడు, నీళ్లు చేదుగా ఉన్నాయంటే మొరపెట్టాడు, ఫరో సైన్యం మీదకు వస్తుందంటే మొరపెట్టాడు. ఏ సందర్భంలోనైనా మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. జటిలమైన కఠినమైన ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ వీఆర్ ఫేసింగ్, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా కానీ మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే దేవునికి మొరపెట్టడం. దేవునికి మొరపెట్టడం అనేటటువంటి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే సమస్యలు ఇంకా కఠినమైపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యల నుంచి తప్పించుకోవాలన్నా, మనకు ఎదురవుతున్నటువంటి కష్టాల నుంచి మనం బయటికి రావాలన్నా మనకున్నటువంటి ఒకే ఒక్క ఆధారం, మూలం ఏంటంటే ప్రార్థన. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి మోషే చేసిన ప్రార్థనలో దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చాడు. మనము ఏ సందర్భంలో ఎలాంటి టైంలో మనం ప్రార్థన చేసినా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేస్తాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహముల నోళ్లను మూసాడు. అలాగే షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటటువంటి వారు దేవుని సన్నిధిలో దేవుని సేవిస్తూ ప్రార్థించినప్పుడు అగ్ని బలమును చల్లార్చాడు.
మన దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఇది మనకు అందరికి కూడా తెలిసిన విషయం. అయితే మీకున్న ప్రాబ్లం ఏంటి, మీకున్న సమస్య ఏంటి అనేది ప్రభు దగ్గర చెప్పడమే కదా ప్రార్థన అంటే. మరి ఆ ప్రాబ్లంని ఆయనకి చెప్పకపోతే ఎవరికి చెప్తాం? ఎవరికైనా చెప్తే మరి దాన్ని తీర్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ దాన్ని పరిష్కరించి మనకేదో సొల్యూషన్ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. మన ప్రాబ్లం వేరే వాళ్ళు పట్టించుకోరు, మన సమస్య వేరే వాళ్ళకి అర్థం కాదు, మనకున్న కష్టాలు వేరే వాళ్ళకి ససేమిరా పట్టదు, గిట్టదు. అలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలి అని అంటే మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఒక హన్నా చేసినట్టుగా ప్రార్థన చేయడం, దానియేలు చేసినట్టుగా ప్రార్థన చేయడం, ఆనాడు పౌలు సీలాస్ చెరసాల్లో ఉండి ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేయడం, సంఘం అత్యాసక్తితో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేయడం, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినప్పుడు ఉపవాసం ఉండి నెహెమియా ఎలాగ ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేయడం. ఇలాగ ప్రార్థన చేయడం అనేటటువంటి దాన్ని మనం ప్రారంభిస్తే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. కాబట్టి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మనకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుని సన్నిధిలో మనం అందరం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి భక్తుల జీవితాలు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి దేవుని దగ్గర ఎంతగానో దీవించబడ్డారు. అలాగే మనం కూడా ఏం చేద్దామంటే, ఈరోజు సిస్టర్ మీ ప్రాబ్లం ఏంటి, బ్రదర్ మీ ప్రాబ్లం ఏంటి, లేదా మీ ఫ్యామిలీలో ఉన్న సమస్య ఏంటి, ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే పిల్లల చదువులా, ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ సమస్యలా, లేకపోతే శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉందా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రతి దానికోసం కూడా మనం ఏం చేయాలంటే దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి దేవుడు మనకు ఉత్తరం ఇచ్చినప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయనను మహిమపరచాలి. నిజంగా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం పొందుకున్నటువంటి మనం, జవాబు పొందుకున్నటువంటి మనం ఏం చేయాలో తెలుసా? జీవము గల దేవుణ్ణి మహిమపరచాలి. అవును నిజమేనైనా, నేను ప్రార్థన చేశాను, నాకు సహాయం చేసావు, పలాని విషయంలో నాకు హెల్ప్ చేసావు, పలాని విషయంలో నీ కృప నాకు దయచేసావు అని మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. ఎన్నో సందర్భంలో మీరు ప్రార్థన చేశారు, మీ ప్రార్థన దేవుడు విన్నాడు, మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మీరు దేవుని మహిమపరిచారా? 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. కానీ సమరయుడు ఒక్కడ మాత్రం తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో కేకలు వేసి యేసు ప్రభువాన్ని మహిమపరిచాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈరోజు ఆ కృతజ్ఞత హృదయంతో నిండిన వారమై, దేవా మాకిచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన జీవితాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, పిల్లలను బట్టి, వస్తువులను బట్టి, వాహనాలను బట్టి, ఇంటిని బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్పి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పారు. దేవా, నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ విధమైన కష్టాల్లో ఉన్నా, ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నా, ఏ విధమైన శోధనలో ఉన్నా, వాళ్ళ శోధనలన్నింటిలోంచి కూడా వాళ్ళని బయటికి తీసుకురండి. గొప్ప నెమ్మది, సమాధానం కలిగించండి. గొప్ప కార్యాలు మీ బిడ్డల జీవితంలో చేయండి. సమస్తము నీకు సాధ్యమే నాయనా. నీవు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతూ నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితం గొప్పగా దీవించబడడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో నీ యొక్క ఆశీర్వాదం, దీవెన మెండుగా నిండుగా కుమ్మరించండి. మోషే చేసిన విధానంలో మేము కూడా మీ సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టడానికి సహాయం చేయండి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, అలాగే పౌలు, సీలలు, సంఘము ఏ విధంగానైతే ప్రార్థన చేశారో అలాగూ నీ సన్నిధిలో మేము ప్రార్థించి మీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన.
నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి మీరే దీవించి ఆశీర్వదించి బలపరచాల్సిందని కోరుకుంటూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థనా పోరాటంలో మీతో మాట్లాడే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా అవకాశం ఇచ్చి ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందినందుకు మిమ్మల్ని ప్రభు నామములో అభినందిస్తున్నాను. కృప మీకు తోడైనను గాక. ఆమెన్.